3 దేశాల పర్యటనలో భాగంగా నైజీరియా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బ్రెజిల్లో జరిగే G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న మోదీ. మహారాష్ట్రలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం. నేడు పలు ప్రాంతాల్లో ప్రచారం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. నేడు సంగారెడ్డి జిల్లాలోని ఆందోళ్ నియోజకవర్గంలో మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటన. జోగిపేటలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి. మూసీ నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ నేతలు. తులసీరామ్ నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస. చైతన్యపురి డివిజన్, ఫణిగిరి, మారుతినగర్లో ఎంపీ ఈటెల రాజేందర్ నిద్ర. రాష్ట్రంలో గృహజ్యోతి పథకానికి 180 కోట్లు విడుదల. విద్యుత్ సబ్సిడీ వ్యయాన్ని తీర్చేందుకు టీజీ డిస్కంలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కూతురు వెన్నెల్ను నియమించిన ప్రభుత్వం. ప్రభుత్వ కార్యక్రమాలను కళాకారుల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లనున్న వెన్నెల. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానున్న మెట్రో రైల్ ఫేజ్ 2 పనులు. కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు స్థల సేకరణకు ప్రాథమిక డిక్లరేషన్ జారీ. తెలంగాణ పోలీస్ బ్యాడ్జీల్లో మార్పులు చేసిన ప్రభుత్వం. టీఎస్గా ఉన్న బ్యాడ్జీలను టీజీపీగా మార్పు. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఆదేశాలు జారీ. టీజీ సెట్ 2024 ఫలితాలు విడుదల. పరీక్షకు హాజరైన వారిలో 1884 మంది అర్హత. 49.79% మహిళలు, 50.21% పురుషులు ఉత్తీర్ణత. నేటి నుంచి గ్రూప్ 3 నియామక పరీక్షలు. పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1401 కేంద్రాలు ఏర్పాటు. 1375 పోస్టులకు నేడు 2 పేపర్లు, రేపు 1 పేపర్కు పరీక్ష. తెలంగాణ టెట్ అభ్యర్థులకు దరఖాస్తు ఎడిట్ అవకాశం. ఈ నెల 22 వరకు ఎడిట్ చేసుకునే వెసులుబాటు. ఈ నెల 20తో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు. 10వ తరగతి పరీక్ష ఫీజు గడువును పొడిగించిన ప్రభుత్వ పరీక్షల విభాగం. ఎలాంటి జరిమానా లేకుండా ఈ నెల 28 వరకు చెల్లించే అవకాశం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన. ప్రపంచం దృష్టి భారతదేశ ఆర్థిక అభివృద్ధిపైనే ఉందన్న జైశంకర్. ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో జీశాట్ N2 ఉపగ్రహం. ఈ నెల 18న స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగం. ద్వీపాల్లోనూ స్పీడ్ ఇంటర్నెట్ సేవలు తేవటమే లక్ష్యం. మారిషస్లో భారత్ తదుపరి హైకమిషనర్గా అనురాగ్ శ్రీవాత్సవ. త్వరలో శ్రీవాత్సవ బాధ్యతలు చేపట్టనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన. మణిపూర్లో మళ్లీ చెలరేగిన అల్లర్లు. జిరి నదిలో మృతదేహాలు దొరకడంతో చెలరేగిన హింస. ఇంఫాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటి సమీపంలో మరోసారి బాంబు దాడి. ప్రధాని ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్. అమెరికా శ్వేత సౌధం తదుపరి ప్రెస్ సెక్రటరీగా కరోలైన్ లెవిట్ను ఎంపిక చేసిన కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. జనవరి 20న ఆమె ఈ బాధ్యతలు చేపట్టనున్న కరోలైన్ లెవిట్. పెర్త్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ. ప్రాక్టీస్ మ్యాచ్లో గాయపడిన శుభ్మన్ గిల్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో గిల్ ఆడేది అనుమానం. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో సత్తా చాటిన భారత్. చైనాను 3-0తో ఓడించిన టీమిండియా. సెమీఫైనల్స్కు అర్హత సాధించిన భారత జట్టు.